11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారడం లేదు. మహిళల కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంపై విషయం చెమ్ముతోంది. ఏపీలో విజయవంతంగా అమలవుతున్న పథకంపై వైసీపీ చేస్తున్న కుట్రలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కూటమి సర్కార్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందంటూ వైసీపీ ఫేక్ ప్రచారం ప్రారంభించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే ఉచిత బస్సు పథకం ఏపీలో సమర్థవంతంగా అమలవుతోంది. దీన్ని సహించలేని జగన్కు స్త్రీశక్తి పథకంపై విషం చిమ్మేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. విశాఖపట్నం కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెడుతున్న బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. దీన్ని అడ్డం పెట్టుకుని మొత్తం పథకాన్ని తప్పుపడుతోంది వైసీపీ. కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగిందంటూ సొంత కవిత్వాన్ని చెబుతోంది. గతంలో మాదిరిగా కాకుండా పేటీఎం బ్యాచ్ ను పక్కన పెట్టి ఈసారి నేరుగా పార్టీ పేరుతోనే సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పూనుకుంది. ప్రయాణికులకు ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులంటూ అసత్యాలను వల్లెవేస్తోంది. సూపర్ సక్సెస్ అయిన పథకంపై ఇతర రాజకీయ పార్టీలు సైతం బాగుందంటూ కితాబిస్తుంటే వైసీపీ మాత్రం రివర్స్ లో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి మరో కుట్రకు తెరతీసింది. అమరావతి మునిగిపోయిందని, అమరావతిలో దళితులకు అన్యాయం జరిగిందని ఫేక్ పోస్టులు క్రియేట్ చేసి ప్రచారం చేయాలనుకున్న వైసీపీకి సోషల్ మీడియాలోనే ప్రజలు కౌంటర్లు ఇచ్చారు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఈసారి తమ సోషల్ సైన్యంతో కాకుండా నేరుగా పార్టీ పేరుతోనే స్త్రీశక్తి ఉచిత బస్సు పథకంపై విష ప్రచారానికి పూనుకుంది. ఏపీలో 11,449 ఆర్టీ బస్సులు ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీటిలో 74% బస్సులు అంటే 8,458 బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించారు. వీటిలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు కలిపి 5,851 బస్సులు, ఎక్స్ప్రెస్ లు 1,610, సిటీ ఆర్డినరీ 710, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ లు 287, మొత్తంగా 74% బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. అంటే ఉన్న బస్సుల్లో 3 వంతులు. చివరకు ఘాట్ రోడ్ లో బస్సులతో పాటు ఉచిత ప్రయాణం అమలవుతోంది. అయినప్పటికీ వైసీపీ పార్టీ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో అసత్య ప్రచారానికి పూనుకోవడంపై మహిళా ప్రయాణికులు సైతం మండిపడుతున్నారు. అమరావతిపై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం లాంటి అంశాల్లో పార్టీ సానుభూతి పరులు పేటీఎం బ్యాచ్లతో వీడియోలు చేయించే ఫేక్ ప్రచారానికి వైసీపీ ఒడిగట్టింది. అయితే వైసీపీ ప్లాన్ పై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రజలు వాటిని తిప్పికొట్టారు. చివరకు ఎంతో ప్రజాదరణ పొంది నిత్యం లక్షలాది మందిని ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ప్రగతి రథచక్రాన్ని సైతం విమర్శించేందుకు వైసీపీ వెనకాడలేదు. ఎక్కడ ఒక చిన్న ఉదాహరణ జరిగినా మొత్తం పథకానికి ఆపాదించే ప్రయత్నం చేసి సరికొత్త కుట్రకు తెరలేపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.